స్టార్ టెక్నిక్ అని ఒకటి సెట్ చేసుకోండి. ఒక క్విట్ డేట్, ఫలానా క్విట్ డేట్ ఏదైతే వాల్యుబుల్ అన్నదో దానికంటే వారం ముందు మీ మోటివేషన్ లెవెల్స్, ఎందుకు మానేయాలనుకుంటున్నాను, అసలే ఎందుకు మొదలు పెట్టాను, ఏమనుకుని మొదలు పెట్టాను, దానివల్ల అంటే ఒక విశ్లేషణ, అసెస్మెంట్ అనేది అవసరం అవుతుంది. అది మిమ్మల్ని ఇంకా మోటివేట్ చేస్తుంది. సో ఆ మోటివేటింగ్ ఫ్యాక్టర్స్ని ఎప్పుడు కూడా పట్టుకొని ఉండాలి. నా కుటుంబం కోసం మానేస్తున్నా, హెల్త్ కోసం మానేస్తున్నాను, ఇంకా దేనికోసం మానేస్తున్నాను అన్న రీజన్స్ అనేది స్ట్రాంగ్గా ఉండగలిగితే వాటిని హోల్డ్ చేసుకోగలి. ఇంకోటి, మీకు వచ్చేటువంటి ట్రిగ్గర్స్ ఏవైతే ఉంటాయో మీరు వాటిని ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్. వాటికి ప్రత్యామ్నాయ మార్గాలు ఏంటివి అన్నది తెలుసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. మీ కుటుంబ సభ్యుల సహాయం, సేఫ్టీ నెట్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్. ఈ మానేసినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళతో పాటు ఎప్పుడైతే మీరు కలిసి ఉంటారో లేకపోతే వాళ్ళతో షేర్ చేస్తూ ఉంటారో, అలాంటి గ్రూప్స్ చాలా ఉన్నాయి మనకి గ్లోబల్లీ. అలాంటి గ్రూప్స్లో జాయిన్ అవ్వడం అనేది కూడా నేను సజెస్ట్ చేస్తాను. ఇవే కాకుండా ఎప్పుడైతే నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ అని ఉంది, అలాంటివి కూడా మీరు యూ కెన్ యూజ్ ఇఫ్ యూ ఫీల్ నేను మానేసి ఉండలేకపోతున్నాను అంటే. క్రేవింగ్ టెక్నిక్స్ అంటాము, 5D టెక్నిక్ ఒకటి చెప్తాను. ఎప్పుడు కూడా మీకు ఎప్పుడైనా థాట్ వచ్చిందంటే వెంటనే దాన్ని ఎంత డిలే చేయగలిగినో, 1 గంట 2 గంటలు వెంటనే డిస్ట్రాక్ట్, దాని ఆల్టర్నేట్ ఏమైనా యాక్టివిటీ, స్మోక్ కాకుండా ఇంకొక యాక్టివిటీ, ఈ లోపల ఎవరైనా సహాయం తీసుకునేటువంటి మీ ఫ్రెండ్, మీ ఫ్యామిలీ మెంబర్తో డిస్కస్ చేయడం. అదే కాకుండా ఎప్పుడు కూడా కడుపు ఖాళీ ఉంచుకోవడం, డ్రింక్ లాట్ ఆఫ్ వాటర్, హైడ్రేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ని ప్రాక్టీస్ చేయండి. దానికి ఒక టైం అంటూ ఉండదు, ఏ టైంలో ఎప్పుడైనా కూడా వీ కెన్ డూ దట్. ఇవన్నీ కూడా ఏంటంటే ఆ పర్టికులర్ మూమెంట్ని మనము దాటేయడానికి ప్రయత్నం చేయడము. అదే కాకుండా మీరు ఆల్టర్నేట్ పాజిటివ్ కోపింగ్ స్కిల్స్ మీద కూడా ఒక పట్టు సాధించాల్సిన అవసరం ఉంది. ఎవరైనా మీకు ఆఫర్ చేస్తే నో ఎలా చెప్పాలి, అసర్టివ్ స్కిల్స్, అక్కడ నుండి వెళ్ళిపోవడం, ధైర్యంగా నో చెప్పడం, పెద్దగా నో చెప్పడం, ఆల్టర్నేట్ ఐడియాస్ సజెస్ట్ చేయాలి, లేకపోతే లోన్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. సో మీ ఎన్వైర్న్మెంట్ నుండి కూడా టొబాకో రిలేటెడ్ ప్రోడక్ట్స్ని అన్నవి దూరంగా పెట్టండి. ఎప్పుడు కూడా సహాయం తీసుకుంటూ ఉండండి. ఆరోగ్యకరమైన ఫుడ్, అది కూడా షిఫ్ట్ ఇంపార్టెంట్. మోస్ట్ ఆఫ్ ద టైం టొబాకో మానేసిన తర్వాత ఫుడ్ని సబ్స్టిట్యూట్ చేసేటట్టు వాళ్ళు చూస్తాం, ఎక్కువగా వెయిట్ గెయిన్ అయిపోతూ ఉంటారు. సో మీ ఫుడ్ హ్యాబిట్స్ని వాచ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. లాట్ ఆఫ్ వెజిటేబుల్స్, డీటాక్సిఫైయింగ్ ఫుడ్స్ మీద దృష్టి పెట్టాలి. ఇది ఫ్యాన్సీ టర్మ్లా ఉంది, ఏం లేదు. ఆకులు, అల్ములు, క్యారెట్స్ ఇట్లాంటివి మనకేవి అందుబాటులో ఉంటే అవి ఆరోగ్యకరమైనటువంటి ఫుడ్. ఎక్కువగా లిక్విడ్స్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా మీరు ఆ మోటివేషన్ లెవెల్ అలానే ఉండాలి అంటే మిమ్మల్ని మీరు ప్రైజ్ చేసుకోవడం. ఒక్కరోజు మానేసి అంటే యూ ప్యాట్ యువర్ బ్యాక్, అది ఇంపార్టెంట్. కొన్ని గ్రౌండింగ్ టెక్నిక్స్, మైండ్ఫుల్నెస్ ప్రాక్టీసెస్ అనేది నేర్చుకోవాలి. మీ దగ్గర ఎక్కడైనా కూడా మెడిటేషన్ సెంటర్స్ ఉన్న, ఐ థింక్ అది అందుబాటులో అందరికీ ఉన్నట్టు ఉంది ఈ కాలంలో. యూ లెర్న్ దోస్ టెక్నిక్స్. అండ్ ఫిజికల్ యాక్టివిటీలో ఎక్కువగా ఎంగేజ్ అవ్వడం, ఆల్టర్నేట్ పాజిటివ్ యాక్టివిటీస్ ఏవేవైతే ఉంటాయో, అది హాబీస్ అవ్వచ్చు, ఫిజికల్ యాక్టివిటీ అవ్వచ్చు, దేని మీద ఎంగేజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే గుడ్ హార్మోన్స్ అనేది ప్రొడ్యూస్ అవుతాయి, యూ ఫీల్ బెటర్. ఇవన్నీ కూడా మనందరం చేయగలిగినవే, అవి పెద్ద కష్టమైనటువంటివి కాదు. కానీ యాక్షన్ ఈజ్ ద మ్యాజిక్ వర్డ్ హియర్. అంటే ఎప్పుడైతే నేను ఇవి నేర్చుకున్నో ఆచరణలో పెడతానో అప్పుడే నాలో మార్పు అనేది కనిపిస్తుంది. సో ఆ మార్పు కావాలంటే మనం ఇవన్నీ తెలుసుకోవడం అవసరం, నేర్చుకోవడం అవసరం, ఆ నేర్చుకున్న వాటి ఆచరణలో పెట్టడం అవసరం. సో ఈ సమస్య నుండి కూడా బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.